టేక్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఫోర్స్ దీనికి వెనకాల కారణమై ఒక ఉద్యమం నడిచి దే హావ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్, అ పర్సీవబుల్ చేంజ్ జియోగ్రఫికల్. పర్సీవబుల్ చేంజ్ ఐ హ్యావ్ ప్రాబ్లం. అది మీరు చెప్పారు, ఓకే తెలంగాణ ఇది అది ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో కానీ మా పక్క ఇంట్లో కానీ నాకు తెలిసిన అంతకుముందు తెలంగాణ ఆ లైఫ్ స్టైల్లో 1% ఏమీ చేంజ్ లేదు. ఒకవేళ చేంజ్ వచ్చుంటే అది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న అలాగే ఉండేది, ఇప్పుడైనా ఇలాగే ఉంది. సో ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఎ విజిబుల్ చేంజ్. విజిబుల్ చేంజ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ చేంజ్ ఇన్ పర్సెప్షన్. ఓవరాల్ థింగ్ మీకు ఇన్ని కోట్లు ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తుంది అంటే ఆ కోట్లు అన్నీ మీరు పంచిపెడితే అది ₹10 పావలా వస్తుంది అందరికి. దట్ పావలా ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజ్ టు ఎనీబడి. మిగతాదంతా అండి, ఐ లైక్ కేసీఆర్, ఐ లైక్ హిమ్ ఎస్ ఎన్ ఎంటర్టైన్మెంట్. ఐ లవ్ మహేష్ బాబు, ఐ లైక్ కేసీఆర్ జస్ట్ టు సీ దెమ్ టాక్. కేసీఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డూయింగ్ నాకు తెలియదు అన్న, నేను చేయట్లేదు అని అంటలా, నాకు తెలీదు, ప్రజలు ఎవరికి తెలియదు. సో కరిష్మాటిక్ లీడర్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మన్మోహన్ సింగ్ చూస్తే నాకు బోర్ కొడుతుంది, కేసీఆర్ చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సోనియా గాంధీ ఓకే, ఎన్టీఆర్ ఐ యూస్ టు లవ్ హిమ్. అలాగే డిఫరెంట్ అప్పుడు నేను ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ అది నాకు. కానీ నిజంగా తను మాట్లాడింది ఏంటి, తను మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి, అసలు దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఫార్మర్స్కి ఇచ్చేస్తున్నారు, ఫార్మర్స్కి అది లోన్ వేవర్. నాకు ఫార్మర్ ఎవరో తెలియదు, నేను ఇప్పుడు పొలం చూడలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అంతమంది ఫార్మర్స్ ఉన్నారా అసలు నాకు తెలియదు అది కూడా. కానీ అఫ్ కోర్స్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్ మై సెల్ఫ్. లైక్వైజ్ మోస్ట్ పీపుల్ ఆర్ బాదర్డ్ ఓన్లీ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. మా మదరు నేను 50 years పైన ఎప్పుడు అసలు పాలిటిక్స్ గురించి కామెంట్ చేయడం నేను వినలేదు, మా సిస్టర్ నేను వినలేదు, మా పక్క ఇంట్లో నేను వినలేదు. ఎవరెవరైతే మాట్లాడతారో ఇంటర్నల్గా పొలిటికల్గా జరిగే డ్రామా గురించి మాట్లాడతారు, కానీ ఎగ్జాక్ట్లీ వాట్ ఏ పాలిటిషియన్ డస్ అనేది ఎవరికి తెలియదు. అది బ్యూరోక్రాట్స్ చేస్తారా, ఒక ప్రివైలింగ్ సిచ్యువేషన్ అప్పుడున్న యాక్చువల్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ మనం జరుగుతుందా, వీళ్ళు ఉట్టి మాట్లాడతారా, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేస్తే దాని నుంచి వచ్చే చెప్పినంత ఇంప్లిమెంట్ చేస్తారా, ప్రోస్ ఏంటి అంటే ఇది బాగుంది ఏంటానికి, దీని వల్ల ఇంకోటి ఏదైనా పోతుందా నాకు తెలియదు. అప్పుడు కరిష్మాటిక్, అప్పుడు ఎవ్రీ పాలిటీషియన్ టెల్స్ అదర్ పాలిటీషియన్ ఈజ్ డూయింగ్ ఎ బ్యాడ్ జాబ్. The only true thing a politician says is when he calls the other politician liar. ఇది ప్రతి పాలిటీషియన్కి వర్తిస్తుంది ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు ఒక పాలిటీషియన్ లేచి ఇలా చేస్తే కరెక్ట్ అంటాడు, ఇంకో పాలిటీషియన్ లేచి అలా చేస్తే రాంగ్ అంటాడు. ఇది కరెక్ట్ ఎందుకో మనకు తెలియదు, రాంగ్ ఎందుకు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన ఇద్దరికన్నా ఎదవలం కాబట్టి, వాళ్ళిద్దరు మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకున్న పవర్ స్ట్రగుల్లో తను ఆడిది తప్పు అంటున్నాడు, ఈడేమో ఈడి తప్పు అంటున్నాడు. కానీ మన ఇద్దరికన్నా వెదలం కాబట్టి నోళ్ళు తెలుసుకుని ఇద్దరు. సో మీరు అయితే కన్క్లూడ్ చేస్తారు దట్ పొలిటీషియన్స్ పాలిటిక్స్ లో ఉన్నారంటే అందరికంటే తెలివైన వాళ్ళే ఉంటారు అక్కడ. 100%. అదర్వైజ్ హౌ కెన్ దే రీచ్ దట్ పొజిషన్? ఎలా అంటారు అలాగా? ఇప్పుడు డబ్బులు పెట్టుకుని చాలా మంది అంటే డబ్బును యూజ్ చేయడం కూడా తెలివి కావాలంటారు. ఎవ్రీథింగ్. ఇప్పుడు తెలివి అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్వెంటింగ్ కదా, తెలివి ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ మైండ్స్, ఇట్స్ అబౌట్ మెనిపులేటింగ్, ఇట్స్ అబౌట్ గెటింగ్ సర్టన్. ఇప్పుడు నేను చాలాసార్లు ఏమింటాం, పాలిటీషియన్ నాకు ఒకటి, పాలిటీషియన్ బై డెఫినేషన్ ఏంటి, హీఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, పబ్లిక్ కోసం సర్వ్ చేయడానికి పబ్లిక్ సర్వెంట్గా వచ్చాడు. అవును, నువ్వు ఫేవర్ చేయడానికి వచ్చి వాళ్ళని అడుక్కోవడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను వచ్చి దానం అయిపోతున్నా, నా తెలివో లేకపోతే నా శ్రమో నా డబ్బులో నా ఏదో నా పొజిషన్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యూ ఫేవర్ ఐ షుడ్ డిమాండ్, ప్లీజ్ అమ్మ ఓటేయమ్మా నేను బాగా చూసుకుంటానంటే ద వెరీ ఫ్యాక్ట్ అడుక్కుంటున్నాం అంటే దెర్ ఇస్ ద ఎజెండా ఇస్ లాస్ ఫర్ మీ. సో అయితే ఏ పాలిటీషియన్ మీద మీకు ఎప్పుడు నమ్మకం కుదరలే? నమ్మకం క్వశ్చన్ కాదు, ఐ రెస్పెక్ట్ పాలిటీషియన్ మోర్ దెన్ ద పీపుల్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఫ్యూడలిస్ట్ రాజు పెట్టి ఓటు అయిపోతే నరికేస్తాను అంటాడు ఒక డిక్టేటర్, లేకపోతే నేను చెప్పింది చేయకపోతే నరికేస్తాను అంటాడు. అది డెమోక్రటీలో కుదరదు కాబట్టి దండం పెడతారు. వాళ్ళిద్దరు ఎజెండా కూడా పవర్ అనేది అంటున్నాను నేను. అజెండా మాత్రం పవర్. ద మీన్స్ ఆఫ్ హౌ యూఆర్ ఆస్కింగ్ for that power to be granted differs between feudalism or dictatorship or democracy.